రాడిక ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు నివాసాలలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరొక వైపు మైత్రి మూవీస్ కార్యాలయంతో పాటు పుష్ప 2 చిత్ర నిర్మాత నవీన్ నివాసంలో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఓవర్ టు యు. ఉదయం నుంచి కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మొత్తంగా 8 చోట్ల 56 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి మొత్తం ఐటీ సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకకాలంలో ఒకేసారి ఇంతమంది ఐటీ అధికారులు సోదాలు చేయడం అనేది చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దిల్ రాజు సోదరుడు శిరీష్ కంపెనీలు, అలాగే వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ సీఈఓలు, అలాగే బంధువుల ఇళ్ల పైన కూడా ఇటు సోదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సతీమణిని కూడా బ్యాంకుకు తీసుకెళ్లి అక్కడ బ్యాంకు లాకర్లు కూడా తెరిచి చూపించేలా కూడా వాళ్ళు చేశారు. అలాగే దిల్ రాజు సతీమణి కూడా ఐటీ అధికారులకు సహకరించి అక్కడికి బ్యాంకు వెళ్ళి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కొన్ని ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు స్వీకరించిన. అలాగే మైత్రి మూవీస్ ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమా కూడా దాదాపు వేల కోట్లు దాదాపు బ్లాక్ బస్టర్ చేసింది అనేటట్టుగా ప్రచారాలు మనం చూస్తాం. సో ఇటు మైత్రి మూవీస్ ఇదివరకు మైత్రి మూవీస్ కూడా ఐటీ సోదాలు జరిగిన నేపథ్యం మరోసారి కూడా మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా ఐటీ సోదాలు జరుగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి అంటే దాదాపు ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఐటీ సోదాలు ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు నిర్మాతలు టాలీవుడ్ లో మొత్తానికి ఐటీ సోదాలు మాత్రం ప్రకంపన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం మొదలైనటువంటి ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు దిల్ రాజు అలాగే మైత్రి మూవీస్ అంటే ఇటు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పి ఉన్నాం. మరోవైపు దిల్ రాజు సంక్రాంతికి వచ్చేస్తున్నాం. అలాగే గేమ్ చేంజర్ మూవీ 2 సినిమాలు కూడా తను తీసిన పరిస్థితి. సో ఈ 2 సినిమాలకు సంబంధించి కూడా భారీ బడ్జెట్లు రాబట్టారు అనేటట్టుగా ప్రచారం సాగింది. సో మొత్తానికి ఉదయం 6ంటికి స్టార్ట్ అయినటువంటి ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపైన ఐటీ అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు మాత్రం తెలియజేయలేదు. ఇటు నిర్మాత దిల్ రాజు సతీమణి మాత్రం ఐటీ సోదాలు సాధారణంగా జరిగేవే, మేము ఐటీ అధికారులకు సహకరిస్తున్నాం అనేటట్టుగా తాను బ్యాంకు నుంచి ఇంటికి వెళ్తున్న తరుణంలో మీడియా ప్రశ్నించగా చెప్పినట్టు సమాధానం. సో ఇంకా అధికారులు ఐటీ అధికారులు అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులు మాత్రం ఇంకా అఫీషియల్ గా ఏ విషయాలు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.